హలో ఎవ్రీవన్. ఇదొచ్చేసి మిల్లెట్స్ దోస అనమాట. సో, దీనికోసం వచ్చేసి కొర్రలు, జొన్నలు, రాగులు, మినపప్పు అన్ని ఈక్వల్ క్వాంటిటీస్‌తో తీసుకుంటున్నాము. అండ్ బొరుగులు లేదా అటుకులు ఆప్షనల్. ఏదుంటే అది తీసేసుకోవచ్చు. అందులో పెసరపప్పు గూడా ఉంటే 1 కప్ యాడ్ చేసేసుకొని ఇవన్నీ ఇలా నైట్ నానబెట్టేసాము. మార్నింగ్‌కొచ్చేసి ఇలా మంచిగా నానిపోయాయి. సో, దీన్ని మిక్సీలో ఏసేసుకొని దోస బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈ దోస బ్యాటర్‌ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కనుంచేసి చట్నీ కోసం ప్రిపరేషన్ చూద్దాము. ఇలా పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసి పెట్టుకొని, ఒకవైపు పల్లీలు వేయించేసుకొని అండ్ ఆ ప్యాన్‌లోనే ఇట్లా ఇవి గూడా ఏయించేసుకొని ఇదంతా మిక్సీ పట్టేసుకొని చట్నీ రెడీ అయిపోతది. సో, దీంట్లో పోపు కూడా పెట్టేసాము. సో, చట్నీ పక్కన పెట్టేసి ఇంకా దోస ప్రిపరేషన్ చూద్దాము. సో, దోస గూడా పాన్ పెట్టేసి హీట్ అవ్వగానే ఇంకా దోస బ్యాటర్ వేసేసుకొని 1 లేదా 2 గరిటెలు ఇంకా నార్మల్ దోసలాగా వేసేసుకుంటున్నాము. చాలా క్రిస్పీ అండ్ టేస్టీ హెల్తీ దోస అనమాట ఇది. హై ప్రోటీన్ ఉంటది. సో, డెఫినిట్‌గా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళుంటే డెఫినిట్‌గా ఒకసారి కంపల్సరీగా ట్రై చేయండి. సో, ఇలా దోస ఒక సైడ్ కాలిన వెంటనే ఇంకో సైడ్‌కి తిప్పేసుకొని మంచిగా కాల్చేసుకొని మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న పల్లీ చట్నీతో సర్వ్ చేసేసుకోవడమే. ఇలా 1, 2 ఎన్ని దోసలైనా తినాలనిపిస్తది. టేస్ట్ కూడా చాలా బావుంటది. సో, ఇదొచ్చేసి హై ప్రోటీన్ ఉంటది గదా! చాలా హెల్తీ అనమాట. ఇంట్లోనే ప్రోటీన్ రిచ్ మిల్లెట్స్ దోస ఇది. సో, ఫైనల్లీ ఇది వచ్చేసి దోస విత్ పల్లీ చట్నీ. సో, ఇంట్లో మా వదిన పిల్లలు అండ్ మా గిర్వాన్ అందరూ టేస్ట్ చేశారు. సో, అందరికీ నచ్చింది. సో, మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేయండి. ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళుంటే. మీకెలా వచ్చింది కామెంట్స్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జర్నీ విత్ గాయత్రి వెంకట్. థాంక్ యూ ఫర్ వాచింగ్.